హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలుముల వరా టూర్స్. ఈరోజు మనం ట్రైన్స్లో ట్రావెల్ చేసినప్పుడు మన కోచ్ పొజిషన్ ఎక్కడ ఉంది, ఫ్రంట్లో ఉందా బ్యాక్లో ఉందా అనేది ఎలా తెలుసుకోవాలనేది నేను చెప్తాను అనమాట. సో చాలామంది అనుకోవచ్చు ఇదేమో పెద్ద గొప్ప విషయమా, ఎలాగో డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయి కదా రైల్వే స్టేషన్లో అనుకుంటున్నారా? కాదు. చాలామంది లాస్ట్ మినిట్లో కోచ్ ఎక్కడ ఉందో ఏంటో తెలియక చాలామంది రన్నింగ్లో ట్రైన్స్ ఎక్కడం, కొంతమంది అయితే ట్రైన్స్ కూడా మిస్ అవుతారనమాట ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల. సో ఈరోజు నేను అది ఎలా చూసుకోవాలో ఏంటనేది నేను చెప్తానమాట. మేబీ చాలామందికి తెలిసి ఉండొచ్చు, నేను ఈ వీడియో మాత్రం తెలియని వాళ్ళ కోసమే చేస్తున్నాను అనమాట. సో ఇలా మనము వేర్ ఇస్ మై ట్రైన్ అనే యాప్ మన దగ్గర ఉండాలన్నమాట, అలా కోచ్ పొజిషన్స్ చెక్ చేసుకోవాలంటే. సో ఇక్కడ మనకి వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో మనం యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ట్రైన్ నెంబర్ అనే ఆప్షన్ ఇక్కడ కింద కనబడుతుంది కదా, ఇక్కడ మనము ట్రైన్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. నేను ర్యాండమ్గా 12805 ఇది జన్మభూమి ట్రైన్ నెంబర్ అనమాట. ప్రజెంట్ ఇది ఇప్పుడు ఇంకా రన్నింగ్లోనే ఉంది. మనకి 7 o'clock కానీ మనకి 7:40 ఆ టైం కానీ మనకి లింగంపల్లి రీచ్ అవ్వదనమాట. సో ప్రజెంట్ ఇదే చెక్ చేస్తున్నాను నేను. సో ఇలా ట్రైన్ నెంబర్ మొత్తం డీటెయిల్స్ వస్తుంది అనమాట. ఇక్కడ ఎంటర్ ఇవ్వండి. మీరు ఎంటర్ ఇవ్వగానే మనకి కరెంట్ ఎక్కడ ఉంది ఏంటనే చూపిస్తుంది. ఇదిగోండి మిర్యాలగూడలో ఉందని కాదు నల్గొండలో ఉందని చూపిస్తుంది అనమాట. సో ఇది కాకుండా మామూలుగా పైన మనకి ఇక్కడ చూస్తున్నారా టుడే అలారం కోచ్. సో మనకు కావాల్సిన కోచ్ పొజిషన్ కాబట్టి కోచ్ దగ్గర ఇక్కడ ఎంటర్ చేయండి అనమాట. ఎంటర్ చేసిన తర్వాత మీకు వెంటనే చూసారా పైన టాప్లో మనకి ట్రైన్ సింబల్లోనే మనకి ఇక్కడ కోచ్ పొజిషన్ని చూపిస్తుంది అనమాట. ఫస్ట్ ఎల్పిఆర్ అని ఉంది, అదేంటో మనకు తెలీదు. సిఎల్ అనేది కూడా ఉంది, ఇదేంటో కూడా నాకు ఐడియా లేదు. సో M1 M2 అనేది ఏంటంటే మనకి థర్డ్ క్లాస్లో థర్డ్ ఏసీలో మనకి ఎకనామిక్ క్లాసెస్ అనమాట M1 M2 అనేవి. ఇంకా ఇక్కడ D1 D2 D11 వరకు ఉన్నాయి. ఇవి ఏంటంటే సెకండ్ క్లాస్ సీటింగ్ కోచెస్ అనమాట. దాని తర్వాత మనకి జనరల్ కోచెస్ వచ్చాయి. దాని తర్వాత లాస్ట్లో మనకి SLRD అంటే ఏంటంటే మనకి స్పెషల్గా అంటే అలాగా విజువల్లీ ఇంపేర్డ్ అంటే ఏ హ్యాండిక్యాప్స్ పర్సన్ కానీ సపరేట్గా హ్యాండిక్యాప్స్కి సపరేట్గా ఒక కోచ్ ఉంటుంది కదా, అది లాస్ట్లో ఉందన్నమాట జన్మభూమి ఎక్స్ప్రెస్కి. సో ఇవన్నమాట మనం ఇలా కోచ్ పొజిషన్ని చూసుకోవాలి. సో ఫస్ట్ ఎల్పిఆర్ C1 అంటే నేను అనుకోవడం ఫస్ట్ క్లాస్ ఏసీ అనుకుంటా నాకు తెలిసి. సో ఇక్కడ ఎక్కడ ఫస్ట్ క్లాస్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి C1 అనేది ఫస్ట్ క్లాస్ అనుకుంటా. జన్మభూమిలో ఎప్పుడు మనం ట్రావెల్ చేయలేదు కాబట్టి మనకు అంత ఐడియా లేదు. సో M1 M2 అనేది నేను రెగ్యులర్గా థర్డ్ క్లాస్ ఎకనామిక్ క్లాస్లో ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు బాగా ఐడియా ఉంది. ఈ D1 D2 ఇవన్నీ సెకండ్ క్లాస్ రిజర్వ్డ్ కోచెస్ అనమాట. మళ్ళీ జనరల్ వచ్చేసరికి సెకండ్ సీటింగ్ మామూలు జనరల్ టికెట్స్తో మనం ట్రావెల్ చేయొచ్చు. ఈ లాస్ట్లో ఏంటంటే SLRT చెప్పాను కదా, అది హ్యాండిక్యాప్స్ది కోచ్ అనమాట. సో ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. సో నాలాగా విజువల్ ఇంపేర్డ్ వాళ్ళు చాలామంది ఆలోచించవచ్చు, సరే నార్మల్ వాళ్ళు అయితే అలా చూసుకొని చేసేసుకుంటారు, కానీ మన లాంటి వాళ్ళకి ఏంటని నేను ఇది చెక్ చేస్తాను. ఇది టాక్ బ్యాక్తో ఇది యాక్సెసిబుల్గా ఉంది, ఈ ఫీచర్స్ మనకి వేర్ ఇస్ మై ట్రైన్ అనే యాప్ మనకి యాక్సెసిబుల్గా ఉంటే నేను డెఫినెట్గా మండే రోజు ఇదే వీడియో సేమ్ వీడియో టాక్ బ్యాక్తో నేను పోస్ట్ చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అవుతుంది అండ్ మీకు నచ్చింది అంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.